అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ వ్యక్తి ఎవరో కాదు, మాజీ ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి ముఖ్య అనుచరుడిగా పేరుంది. తన బర్త్డే సందర్భంగా డిఫరెంట్ వేలో కొత్తగా బస్సుల రకంగా కానీ ఇన్నోవా క్రిస్టా, ల్యాండ్ క్రూజర్, ఇన్నోవా, టొయాటో ఇలాంటి కొత్త కార్లతో హ్యాపీ బర్త్డే కేటీఆర్ అంటూ డిఫరెంట్గా మన రాయదుర్గం దగ్గర కానీ ఐటీ హబ్ల దగ్గర కానీ కొన్ని ప్రోగ్రామ్స్ చేశారు. అయితే రీసెంట్గా చూసుకుంటే 2 రోజుల క్రితం బంజారాయిల్స్ పిఎస్ అనుకుంటాను, ఆ పిఎస్లో వారిని అరెస్ట్ చేయడం జరిగింది. 5 కోట్ల టొకారా వేశారని చెప్పి ఒక వ్యక్తి కంప్లైంట్ ఇవ్వడంతో అతన్ని అరెస్ట్ చేశారు. అతని పేరే అరవింద్ అలిశెట్టి. ఇతని సామ్రాజ్యం చాలా పెద్దది. ఎందుకు అంటే నేను కూడా గత 6 నెలల నుంచి ఇతని గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఏంటి అసలుకి ఈ వ్యక్తి ఎవరు, ఇంతకు కొత్తగా చలామణి అవుతూ డిఫరెంట్ వేలో కేటీఆర్కి డిఫరెంట్గా పరిచయం అయ్యి ఏదో రకంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎన్నో కొత్త తరహా ప్రయత్నాలు చేశారు. 2 రోజుల క్రితం వాళ్ళు అరెస్ట్ అవ్వడం జరిగింది. ఇందులో భాగంగా చూసుకుంటే నిహారిక ఫౌండేషన్ అంటూ నిహారిక గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళందరూ కలిసి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఈ నిహారిక అనే ఎవరైతే ఉన్నారో కరోనా టైంలో నిహారిక ఫౌండేషన్ పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు మేము చేస్తున్నామంటూ పెద్ద ఎత్తున క్రౌడ్ ఫండింగ్ అనేది చేయడం జరిగింది. ఎన్ని డబ్బులు వాళ్ళకు వసూలయ్యాయి, ఎంత డబ్బు మేము ఖర్చు పెట్టాము, ఎంత డబ్బులు మాకు వచ్చాయి ఫౌండేషన్కి అనేది కూడా ఎక్కడ కూడా లెక్కలు మనకు చూపించలేదు. ఫేస్బుక్, ట్విట్టర్, అనేక సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వారు వాళ్ళ సేవను చూపిస్తూ బ్యాంక్ అకౌంట్ లేదా గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం, యూపీఐ ఇలాంటి కొన్ని యాప్లను యూజ్ చేసుకొని వాళ్ళు డబ్బులు పెద్ద ఎత్తులో సంపాదించడం జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అరవింద్ అలిశెట్టి కానీ, నిహారిక ఫౌండేషన్ కానీ, ఇంకా కొంతమంది పేర్లు నాకు ఐడియా లేదు, వాళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తున్నారంటే పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తూ డబ్బులు సంపాదించే విధంగా చేస్తున్నారు. ఈ నిహారిక గారు ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నాకు వచ్చిన డబ్బెంత, నేను ఖర్చు పెట్టిన డబ్బెంత ఎవరికి చెప్పరు. ఈమెకు యాక్చువల్గా ఉన్న బిజినెస్ ఏంటంటే బొటిక్, తర్వాత లేడీస్ సంబంధించిన లేడీస్ కార్నర్ అట్లాంటి బిజినెస్లు ఉన్నాయి. కానీ వీళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, అతని పేరు నాకు తెలియదు, అతన్ని వాడుకొని ఇలాంటి కొన్ని అరవింద్ అలిశెట్టి కేటీఆర్ గారి సన్నిహితుడు ఇప్పుడు ఎవరైతే పేరు చెప్పానో వాళ్ళని వాడుకొని పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించడం జరుగుతుంది. నేనేమంటున్నాను అంటే అరవింద్ అలిశెట్టి లాగా చాలా మంది పెద్ద ఎత్తున సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు. మనకు తెలిసిన విషయం ఓన్లీ 5 కోట్లు టొకారా వేయడం మాత్రమే తెలిసింది, అరవింద్ అలిశెట్టి గారిది మాత్రమే. నిహారిక ఇలాంటి ఎంతో మంది, చాలా మంది ఇలా సంపాదిస్తున్నారు. వీళ్ళ భాగవతాలు కూడా కొత్త ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉందో, సీఎం గారు ఇలాంటి వాళ్ళని గమనించి కొద్దిగా వాళ్ళపై కొన్ని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంది అనేది వాళ్ళని గమనించి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే నిహారిక ఫౌండేషన్ అనేది ఒక నిరుపేద వాళ్ళకు సహాయం చేస్తామంటూ పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి అలాంటి వారిపై ఒకసారి దృష్టి సారించి దీనికి మంచి చేయాలని కోరుకుంటూ అరవింద్ అలిశెట్టి గారు ఇప్పటి వరకు చేసిన భాగవతాలన్నీ బయటపడాలని కోరుకుంటున్నాను. కేటీఆర్ ముఖ్య అనుచరుడిగా చలామణి అవుతూ పెద్ద ఎత్తున ప్రోగ్రాంలు చేస్తూ కేటీఆర్ ముందు కనిపిస్తూ ఇలాంటి ఫోటోలు చూపించుకుంటూ డబ్బులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారు. వాళ్ళు ఎవరో కాదు, చూడండి, వీళ్ళు పెద్ద విలాసవంతమైన రెస్టారెంట్లలో తిరుగుతూ బిజినెస్లు చేస్తూ ఇలాంటి డిఫరెంట్గా చేస్తున్నారు. ఇతని పేరే అరవింద్ అలిశెట్టి. చూసుకుంటే మనము నిహారిక రెడ్డి గారు ఎవరైతే నిహారిక ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉన్నారో వారు కూడా వీళ్ళందరూ కలిసి రీసెంట్గా కూడా ఒక పెద్ద ఎత్తున ఒక యజ్ఞము, పూజలు చేయడం జరిగింది. అలాంటి ఫోటోలు కూడా మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు. ఇలాంటి ప్రోగ్రాంలు అన్ని చేస్తూ వీళ్ళు పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తూ మందిని ముంచుతూ, మనకు తెలిసినది ఉంది 5 కోట్లు మాత్రమే. నిహారిక ఫౌండేషన్, వీళ్ళు, ఇంకా అరవింద్ అలిశెట్టి, ఇంకా కొంతమంది చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటున్నారు. వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకొని పోలీస్ వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ ఏవైతే ఉన్నాయో, కొత్తగా ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా వీరిపై దృష్టి సారించి ఎవరైతే మోసపోయారో వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. డబుల్ బెడ్రూమ్, ఇంకా కొన్ని పథకాలు అందిస్తామని చెప్పి కూడా వీళ్ళు డబ్బులు తీసుకున్నారనేది మనకు తెలిసిన విషయమే. వీళ్ళన్ని విషయాలు కొన్ని చూడాలని కోరుకుంటున్నాను.